చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఆర్టీయూ గారు ఈ సినిమాలో ఉంటారు మాత్రం ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. అది చాలా మంది సూపర్ గా ఉంది. ఈ రోజు ఐమాక్స్ లో 2 హ్యాపీనెస్ ఉండాలంటే ఒకటి వచ్చి ప్రభాస్ అన్న వాళ్ళ మదర్ రావడం, అలాగే బుచ్చి చాలా ఎంజాయ్ చేస్తారు ప్రతి ఒక్కరు. ఈ సినిమా టికెట్లు దొరుకుతున్న వాళ్ళందరూ కూడా ఇక్కడ డిసప్పాయింట్ కాకుండా బుజ్జితో ఫోటోస్ దిగడం, రీల్స్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. సినిమాలో మహేష్ ఫ్యాన్స్ అంటారంట. ఇంతమంది క్రౌడ్ లో సినిమా చూడలేకపోతున్నాను, ఎంజాయ్ చేయలేకపోతున్నాం. మళ్ళీ చూడాలని సినిమా కోసం వెళ్ళాలి. సినిమా చెప్తా మొత్తం చెప్తే సినిమా టికెట్ కూడా ఆయన టికెట్ దొరకలే కానీ సినిమా చాలా బాగుంది. అదే అసలు సినిమాకి ఇంకో లెవెల్. ఇప్పుడు ప్రభాస్ అన్న, అలాగే బ్రహ్మానందం గారు, అలాగే ఆర్జీవ్ గారు, వీళ్ళందరూ ఎలాగున్నారు, అలాగే కమల్ హాసన్ గారి క్యారెక్టర్ కానీ, అమితాబ్ బచ్చన్ గారి క్యారెక్టర్ సినిమాకి నెక్స్ట్ లెవెల్. అంటే ఆయన ఇంకో మెయిన్ ఇంపార్టెంట్ రోల్. 10 out of 10 సార్ మీరు మార్కులు? 10 out of 10 కాదు కానీ తెలుగు ఇండస్ట్రీలో కలికి మూవీకి రికార్డులు బ్రేక్ కానీ రేటింగ్ ఇచ్చే మొగోళ్ళు ఇంకా ముట్టలేదు అనుకుంటా. ప్రతి ఒక్క క్యారెక్టర్ బాగుంది అన్న. ఇప్పుడు మెయిన్ ఎవరు, ఇప్పుడు ఇద్దరు క్యారెక్టర్ చాలా బాగుంటాయి. ఇప్పుడు మెయిన్ ఏంటంటే నాకైతే గ్లామర్ కాబట్టి దీపికా పడుకుని అయితే బాగా కనెక్ట్ అవుతుంది. దిశ పటానికి అంటే కనెక్ట్ అవుతాం కానీ ఇప్పుడు అయితే ఇప్పుడు గ్లామర్ రోల్ ఉండేది దిశ పటానికి. నాకు ఆమె కాదు, నాకు దీపికా పడుకుని బాగా ఇష్టం. రణవీర్ సింగ్ చెప్పినారు కదా సినిమాలో డైలాగులు, పులిగోర, పత్యాపరం అని చెప్తారు. సినిమా బాగుంది అంటుంటే సినిమా గురించి చెప్పండి. మీరు అది కాదు, హాలీవుడ్ ఇచ్చి వెళ్ళిపోవచ్చు కదా అని అంటాడు ప్రభాస్ అన్న. బ్రహ్మానందం ఆ డైలాగ్ వచ్చి ఛాన్స్ కొడతారు. అలాంటి డైలాగ్ చెప్పొద్దు. నాకు బుజ్జి గురించి అయితే చాలా క్లియర్ గా ఉందండి. సినిమా మొత్తంలో ఒక లెవెల్ అంటే బుజ్జికి, ప్రభాస్ అన్న క్యారెక్టర్ కి ఆ బుజ్జి అన్న క్యారెక్టర్ చాలా బాగా కనెక్ట్ అయిపోయింది. ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు సినిమాని హాలీవుడ్ లెవెల్ అంటున్నారు. హాలీవుడ్ ని మించిపోయింది భయ్యా, మించిపోయింది. అలా ఉంటది. నువ్వు చూడు భయపెడుతున్నారు మీరు. నిజంగా నాకైతే డైరెక్షన్ చాలా బాగా నచ్చింది భయ్యా, సూపర్. నిజంగా ఎవరు ఊహించని తీయడం అనేది సినిమా తెలుగు ఇండస్ట్రీలో ఇలాంటి సినిమాలు అయితే రావు, చాలా తక్కువ. నిజంగా ఇలాంటి సినిమా తీయాలంటే రాజమౌళి గారు అనుకుంటాం కానీ రాజమౌళిని మించిపోయింది మనోడు డైరెక్టర్. ఎవ్రీథింగ్ చాలా 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 బాగుంది. అంటే నాసిరకంగా లేవంటారు? నాసిరకం కాదు బ్రదర్, ఇట్లా అంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో చాలా సినిమాల్లో నాసిరకమైన గ్రాఫిక్స్ చూస్తున్నాం. ఉదాహరణకు ఆచార్య తీసుకున్నాం, అందులో మన చిరంజీవిని ఎట్లా చూపించారో మీరు చూసారు. మీరు చెప్పాలి, మీరు ఈ మాట చెప్పాలి నాకు. దీనికి సమాధానం అదే గ్రాఫిక్స్ పర్ఫెక్ట్ గా ఉందా, ఎక్కడైనా తేడా కొట్టిందా? చాలా బాగుంది. 5 minutes లో ఇంకోటి కొట్టాలి మిమ్మల్ని అంటే ఎక్కడ లేదండి. సినిమా చాలా బాగుంది. ఇంటర్వెల్ బిఫోర్ ఒక లెవెల్ ఉంటే ఇంటర్వెల్ ఆఫ్టర్ ఒక లెవెల్ ఉంటుంది. నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లారు. సినిమా మాత్రం సూపర్ డూపర్ హిట్, అందులో ఎలాంటి డౌట్ లేదు. ప్రతి ఒక్కరు మంచిగా వెళ్ళి హ్యాపీగా సినిమా చూడండి. టికెట్లు అయితే దొరికాయి, చాలా మంది ట్రై చేయండి, బాగా ట్రై చేయండి. ఒకవేళ టికెట్లు దొరకకుండా డిసప్పాయింట్ అయితే కాకండి, అక్కడ బుజ్జి ఉంటుంది, బుజ్జితో ఫోటోలు దిగండి. సూపర్.